ఏంటి నేను మాట్లాడతాను. అలాగే ఉంటా. బాయ్. హలో. Hello, am I speaking with Arun? యా, సోఫీ. హలో, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. నేను ఇక్కడే ఉన్నాను. నేను వైట్ కలర్ డ్రెస్లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను. నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ, బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు. అదేంటి? చెప్తాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకొని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను. ఓ, కనబడ్డారు. ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే, కమ్. సారీ అండి, ఐమ్ రియలీ సారీ అండి. ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే అండి. ఒక బ్లైండ్ పర్సన్ని కలవడం ఫస్ట్ టైమా? యా. అర్థమవుతుంది. వెళ్దామా? మీతో పాటు ఎవరైనా వస్తున్నారా? అంటే పియానో చెక్ చేసుకోవడానికి. పియానో చెక్ చేయడానికి వేలుంటే చాలేమో. యా, ట్రూ. విల్ గో. అవును, పియానో ఎందుకు అమ్మేస్తున్నారు? పియానో ఒక్కటే కాదు, రెస్టారెంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం. 20 yearsగా డాడీ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. బిజినెస్ బాగానే జరిగేది, బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు. అందుకే ఇలా. మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. వస్తువుల్ని అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్గా రిలీజ్ అవుతారు. అరే మనీ, ఇన్సార్లు చెప్పాలరా. నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు, చెప్పి చెప్పి నీకు. వండర్ఫుల్ ట్యూన్. సోఫీ ఎవరు? హీస్ మై డాడ్. డాడ్, దిస్ ఇస్ అరుణ్. ఓ, హాయ్ సార్. హాయ్, ఐఎమ్ పెద్రో. హాయ్. నైస్ మీటింగ్ యూ. ఎస్ సార్. తాను పియానో కొనుక్కోడానికి వచ్చారు. అవును సార్. ఇట్స్ ఎ లవ్లీ పియానో. ఎంత చెప్తున్నారు? మేబీ అరౌండ్ 80,000. ఓ, అంత అమౌంట్ అంటే కష్టం సార్. నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం. నువ్వెంత అనుకుంటున్నావు చెప్పా రోన్, వీ కెన్ ఆల్వేస్ నెగోషియేట్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో చిన్న ఐడియా. రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యే మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది. సార్, ఇట్స్ జస్ట్ అన్ ఐడియా సార్, అంతే. వాట్ డు యు హావ్ టు సే సోఫీ? యా, వీ కెన్ ట్రై దాట్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ కళ్ళకి ఏమైందో అడగచ్చు అరుణ్. 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. ఓ, హెల్మెట్ పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు. బాయ్. ఏమండి ప్లీజ్, నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా? యా షూర్, తప్పకుండా. ఏం క్వార్టర్స్ ఇవి? హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది. 3 months నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా చాలా తక్కువ. చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి, పొద్దున్నే పక్షుల సింఫనీ, చాలా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. ఇదిగోండి, మెట్లు వచ్చేసాయి. మొత్తం 18 steps. వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఇట్స్ ఓకే, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఓకే. ఈవినింగ్ 5 వచ్చి పికప్ చేసుకోనా? యా షూర్. బాయ్. ఓకే, బాయ్. ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలా? అదేంటి, బానే ఉంది కదా? లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్. నీకెందుకు అలా అనిపిస్తోంది? నేను విన్నా కదా, నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది. ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ ని చెడగొట్టుకో. ఓకే, సీ యూ. ఐ విల్ సీ యూ. బాయ్.
హాయ్ సోఫీ. వెయిట్ చేస్తున్నా. యా 2 minutesలో కింద ఉంటాను. యా బాయ్. బాయ్. హాయ్. హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ ఫైన్. యూ? ఐఎమ్ గుడ్. ఓ షిట్, నీ గ్లాసెస్ మీద బర్డ్. వన్స్ అగైన్ ఐల్ క్లీన్ ఇట్. ఇక్కడ పక్షుల సింఫనీతో పాటు వాటి షిట్ కూడా కామనే. యో ఐస్ ఆర్ వెరీ నార్మల్. ఐ మీన్ మీకు అస్సలు కనబడదా? అలా ఏం కాదు. ఏది రాత్రో ఏది పగలో సెన్స్ చేయగలను. అలాగే టైం కూడా చెప్పగలను. 5:15 అయింది. వెరీ ఫనీ. విల్ గో. యా. టూ గుడ్. ఎవరి దగ్గర లేని టాలెంట్ నీలో ఏదో ఉందయ్యా. ఇతను ఖచ్చితంగా స్టార్ అవుతాడు. స్టార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ గొంతు యాక్టర్ మోహన్ గారిలో ఉంది. హే మోహన్, నీకు తెలుసా? చిన్నప్పుడు దూరదర్శన్లో ఆయన సినిమాలు చూశాను సార్. Oh. అదేంటి ప్రేమ సంకల్లు. వాట్ ఎ లవ్లీ ఫిల్మ్. అందులో సాంగ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. హాసమ్. ఈ జనరేషన్ లో నా గొంతు పట్టి నన్ను ఇంకా గుర్తుపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు బ్రదర్. వన్ హగ్. సోఫీ, ఒక ఫోటో తీయమ్మా. ఈ రోజు ఆల్మోస్ట్ 4,000 టిప్స్ వచ్చాయి నీకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకో 2 lakhs వస్తే యుఎస్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. బాయ్. హాయ్ అరుణ్. హాయ్ మోహన్ సార్. అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా? అయ్యో తప్పకుండా సార్. ఇక్కడ కాదు, రేపు మా ఇంటికి వచ్చేసాయి. అక్కడ నేను మా ఆవిడ ఉంటాం. ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో, అదిరిపోవాలి. షూర్ సార్. ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్. ఓకే ఓకే సార్. రేపు నీకు 1 PM ఓకేనా? ఓకే సార్. ఓకే. అంకుల్, వుడ్ యు లైక్ టు హ్యావ్ ఎ డ్రింక్? నో సోఫీ, ఐఎమ్ డ్రైవింగ్. ఓకే బాయ్. Yeah. 1 o'clock. Sure, Okay? sir. వాట్ 1 o'clock? ఇట్స్ అ సీక్రెట్. Oh, పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. సిమ్రన్, ఆ మర్డర్లన్నీ ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు. ఈ సీన్ ఇప్పటిదాకా 20 times అయినా చూపించుంటా మోహన్. ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా? రేపు నేను బెంగళూరు వెళ్తాను. దీనికే హర్ట్ అయ్యావా? రేపు మన మ్యారేజ్ యానివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి? ఏం చేయమంటావు? షెట్టి ఫోన్ చేశాడు. రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే. ఇదే నా రూమ్. బ్యాచిలర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది. నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది. ఓకే. వర్షం ఇప్పుడప్పుడు తగ్గేటట్లేదు. టవల్ తీసుకురానా? అలాగే ఒక టీ షర్ట్ కూడా ఇస్తావా? ఓ యా షూర్. సోఫీ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వస్తాను. షూర్.
వైన్ బాటిల్ ఓపెనర్ ఉందా? చియర్స్. చియర్స్. చియర్స్ టు సీక్రెట్స్. చియర్స్ టు గోవా రేంజ్. చియర్స్ టు యువర్ మ్యూజిక్. చియర్స్ టు అవర్ ఫ్రెండ్షిప్. Are you okay? Yeah, yeah. I'm really sorry, I'm okay. sorry. I'm cool. My turn, no? Cheers to Ilayaraja. You win. Yay. ఈ ఐ మాస్క్ ఎవరిది? నాదే. నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఏం చేస్తున్నావు? వైన్ గ్లాస్ వెతుకుతున్నాను. ఇవాళ నువ్వేదో ఒకటి పగలగొట్టేలా ఉన్నావు. ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే. నీలా బతకడం చాలా కష్టం. ఇదిగో నీ వైన్ గ్లాస్.